డివైన్ సోల్కు స్వాగతం. జయద్రథుడు హిందూ మహాకావ్యమైన మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. అతను సింధు దేశానికి రాజు మరియు దుస్సల యొక్క భర్త. పాండవులు అరణ్యంలో నివసిస్తున్న సమయంలో ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. అది చూసిన భీముడు మరియు అర్జునుడు అతనిని ఓడించి అతన్ని చంపకుండా అవమానించారు. అతని తలపై జుట్టును కత్తిరించి వదిలేశారు. ఈ అవమానం జయద్రథుడి మనసులో తీవ్రమైన ప్రతీకార భావాన్ని పెంచింది. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో జయద్రథుడు కఠిన తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన నుండి ఒక వరం పొందాడు, ఒక రోజు పాటు పాండవులను అడ్డుకునే శక్తి. కొంతకాలానికి కురుక్షేత్ర యుద్ధం ఆరంభమైంది. కౌరవులు చక్రవ్యూహాన్ని పన్నారు. చక్రవ్యూహంలో అభిమన్యుడు లోపలికి వెళ్ళగలిగినా బయటికి రావడం కోసం పాండవుల సహాయం అవసరం. కానీ జయద్రథుడు తనకు వచ్చిన వరాన్ని ఉపయోగించి పాండవులను లోపలికి రానియకుండా అడ్డుకున్నాడు. ఫలితంగా అభిమన్యుడు ఒంటరిగా చిక్కుకొని అన్యాయంగా హతమయ్యాడు. ఈ ఘటన అర్జునుడికి తీవ్రంగా కోపాన్ని కలిగించింది. తన కుమారుడి మరణంతో కుంగిపోయిన అర్జునుడు రేపు సూర్యాస్తమయం లోపల జయద్రథుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చి జయద్రథుడిని సంహరించాడు. ఇలా జయద్రథుడు అహంకారం అతని మరణానికి ప్రత్యక్ష కారణమైంది. ఇటువంటి మంచి కథలను మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.